ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని దూకుడు పెంచారు. ఇక ప్రచారంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే చేసే అభివృద్ధిని వివరిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా కూటమి నేతలపై పలు విమర్శలు చేశారు. లోకేష్, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని మైనార్టీ బీసీలను మోసం చేసి పశ్చిమ నియోజకవర్గ బీజేపీ టికెట్ సుజనా చౌదరికి కొనుక్కున్నాడని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ధనికుడైన సుజనా చౌదరికి సామాన్యుడైన షేక్ ఆసిఫ్కు మధ్య పోరాటం జరుగుతుందని, ఎవరు కావాలో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు కేశినేని నాని. పేదల ఇవాళ వాలంటీర్ వ్యవస్థని చాలా ముఖ్యం కరోనా చూసాం. వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా డాక్టర్లకి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఈ రాష్ట్రంలో కరోనా బాధని నుంచి ప్రజలు రక్షించడానికి దాని మీద మొదటి నుంచి విషయం చెబుతూ ఇవాళ చూస్తే నిజంగా కూడా ఈ 2 నెలల ముందే చంద్రబాబుకి ఓటేస్తే రేపు వాలంటీర్లు ఉండరు, సచివాలయ వ్యవస్థ ఉండదు, విలేజ్ హాస్పిటల్స్ ఉండవు, ఆర్బీకేలలో ఏమి ఉండవు, జగన్మోహన్ చేసిన సంస్థలన్నీ కూడా రద్దు చేస్తాడనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ప్రజలు ఆలోచించుకుని వాళ్ళ ఓటు వృధా చేయొద్దనేది నా మనం. కావాలని చెప్పేసి నా మీద పోటీ వేయించడం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు. మాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజలు చల్లని దీవెనలు ఉన్నాయి. తప్పకుండా భారీ మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గ సీట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది.